మరి కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం బరులు సిద్ధం చేశారు. పెద్ద అమీరం సిసలీలలో పందాల బరుల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. భీమవరం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో బరులన్నీ రెడీగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు ప్రారంభమయ్యాయి. అందుకోసం బరులు కూడా సిద్ధం చేశారు. పెద్ద అమీరం, సిలసిలలో పందాల బరుల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. భీమవరం, ఉండి, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెంలో బరులన్నీ రెడీగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రోగ్రామ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పందాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ఇద్దరు కూడా కోడి పుంజులను బరిలో దింపి ఈ కోడి పందాలను అయితే వారు ప్రారంభించారు. ప్రస్తుతం ఎంతో ఉత్సాహంగా కూడా పెద్ద ఎత్తున ఈ పోటీలను ప్రారంభించడంతో ప్రతి నియోజకవర్గంలో కూడా అటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు అందరూ కూడా ఈ కోడి పందాలను ప్రారంభించి ఆ కోళ్లను కూడా బరిలో వదులుతున్నారు. ప్రస్తుతం భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా కోడి పందాలను వీక్షించేందుకు, పందాల్లో కూడా అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇప్పటికే గోదావరి జిల్లాలో చేరుకున్న వారందరూ కూడా ఉదయం 11 గంటలకల్లా కూడా ఈ కోడి పందాలు ప్రారంభమయ్యాయని ముందుగానే సమాచారం ఇవ్వడంతో వాటిలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ విఐపి గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీలతో పాటు ముఖ్య అతిథులు ఎవరైతే వస్తారో వారి కోసం క్యారీ వ్యాన్లను కూడా తీసుకొచ్చి కాస్ట్లీ లెవెల్లో కూడా వారికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 45 ఎకరాల ప్రాంగణంలో అటు పార్కింగ్ గానీ, ఫెసిలిటీస్ గానీ, ఇతర సకల సౌకర్యాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసి అతిపెద్ద కోడి పందాల బరిగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇందులో డైరెక్ట్ గా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా పాల్గొని ఈ పందాలను వీక్షిస్తూ కూడా వాటిని ప్రారంభించడం అయితే జరిగింది. మొత్తం 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ పందాలకు సంబంధించి గోదావరి జిల్లాలోనే అటు భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఈ విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కడా కూడా వదలకుండా అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు సిద్ధం చేసి ఈ కోడి పందాలు ప్రారంభించడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ పందాలకు సంబంధించి గ్యాంబ్లింగ్ గేమ్స్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని చెప్పుకోవచ్చు. పోలీసులు కాస్త హైకోర్టు ఆంక్షలు, పోలీసులు కఠినంగా అమలు చేస్తామని చెప్తూ కూడా ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్, గుండా పేకాట వంటి వాటికి అనుమతి లేదంటూ అడ్డుకట్ట వేస్తూ ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు గ్రీన్ సిగ్నల్ కోసం ప్రస్తుతం ఇంకా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.